గల్ఫ్ వార్ దెబ్బ గోల్డ్ సిల్వర్ రేట్లపై గట్టిగానే పడింది. ఈ నెల రోజుల్లో ఒక్కో రోజు తప్ప మిగిలిన 20 రోజులు బంగారం వెండి ధరల్లో క్షీణతే నమోదైంది తప్ప భారీగా పెరిగింది లేదు. మరి ఇక గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కొనుగోలుకు ఇది రైట్ టైమా లేదంటే ఇంకా వెయిట్ చేయొచ్చా? ఈ ప్రశ్నకి అనుభవజ్ఞులు మార్కెట్ అనలిస్టులు ఏం చెప్తున్నారు? వాచ్ దిస్ స్టోరీ. బంగారం వెండి ధరల పతనం. ఇంకొన్ని రోజులు ఇదే ట్రెండ్. మరిప్పుడు బంగారం కొనాలా ఇంకా ఆగాల? ఇన్వెస్ట్మెంట్ కోసమైతే ఏం చేయాలి? గోల్డ్ సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ బెస్ట్. ఎక్స్చేంజ్లలో సావరిన్ గోల్డ్ బాండ్స్ ఓకే. గోల్డ్ ర్యాలీకి బ్రేకులు పడి నెల రోజులు దాటుతోంది. యుద్ధం ఆరంభమైన రోజు నుంచి ఇప్పటిదాకా బంగారం ఒక్కరోజు మాత్రమే సింగిల్ డే బిగ్గెస్ట్ గెయిన్ నమోదు చేసింది. అయితే ఆ తరువాత తిరిగి కింది చూపులే చూస్తోంది. అసలు గోల్డ్ సిల్వర్ రేట్లంటూ పతనమైన తరువాత చోటు చేసుకునే పరిణామాల్లో ముఖ్యమైనది ఈ రంగంలో వ్యాపారం చేసే కంపెనీల ఆర్థిక స్థితి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ధరల తగ్గుదల గనుక ఇలాగే కొనసాగితే గోల్డ్ లోన్ కంపెనీల ఆదాయాలు వసూళ్లపై అది ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ముఖ్యంగా బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు మంజూరు చేసిన రుణాలు ఇప్పుడు ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. బంగారం రుణ సంస్థలకు ప్రధాన రక్షణ కవచం లోన్ టు వాల్యూ నిబంధన. భారతదేశంలో ఆర్బీఐ నిబంధనల ప్రకారం బంగారం విలువలో గరిష్టంగా 75% వరకు మాత్రమే రుణం ఇవ్వాలి. అంటే బంగారం ధర 25% వరకు పడిపోయినా కంపెనీలకు అసలు మొత్తం విషయంలో పెద్దగా నష్టం ఉండదు. అయితే ఇక్కడే ఒక చిక్కుంది. ఈ రుణాలపై వడ్డీ రేట్లు ఏడాదికి 15 నుండి 20% వరకు ఉంటాయి. అసలుకు ఈ వడ్డీని కూడా కలిపినప్పుడు కంపెనీలకుండే రక్షణ కవచం కేవలం 5 నుంచి 10% తగ్గిపోతుంది. ఒకవేళ బంగారం ధరలు అంతకంటే ఎక్కువ పడిపోతే రుణగ్రహీతలు తమ బంగారాన్ని విడిపించుకోవడానికి ఆసక్తి చూపకపోవచ్చు. ఇది డిఫాల్ట్లకు దారితీస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ కొనుగోళ్ల విషయానికొస్తే ఆభరణాలుగా కొనేవారికి బంగారం ఎంత పడినా దిగులనేదే ఉండదు. తులం ₹1,00,000 పతనమైన పండగ చేసుకునేవారుంటారు. ఇక్కడ సెంటిమెంట్ అనే అంశం వర్కౌట్ అవుతుంది. కానీ పెట్టుబడిగా కొనుగోలు చేసిన వారు మాత్రం నష్టపోతారు. గతంలో తులం ₹1,50,000 పైన కొనుగోలు చేస్తే రేటు తగ్గితే ఆ మేర నష్టపోతారు. కాబట్టి వారికా బాధ తప్పదు. గోల్డ్ సిల్వర్ రేట్లపై అంతర్జాతీయ పరిణామాలు భారీగా ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం జరిగినంత కాలం క్రూడాయిల్ రేటు పెరగడం, అమెరికా ట్రెజరీ బాండ్లపై వడ్డీ కూడా పెరుగుతోంది. దీంతో ఈ రెండు మెటల్స్ నుంచి పెట్టుబడులు వరుసగా తగ్గిపోతున్నాయి. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలతో కొన్ని షేర్లు అట్రాక్టివ్ గా మారాయి. వాటిలో పెట్టుబడి పెట్టేందుకు కూడా గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ లో పెట్టుబడి పెట్టాలంటే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లు బెస్ట్ అని చెబుతున్నారు. అలానే ఆర్బీఐ గోల్డ్ సావరిన్ బాండ్లు కూడా కొనవచ్చనేది అనుభవజ్ఞుల సూచన. గోల్డ్ సావరిన్ బాండ్లని ప్రభుత్వం కొత్తగా జారీ చేయడం లేదు. కానీ వీటిని ఎక్స్చేంజ్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఆభరణంగా కొనుగోలు చేయాలంటే మాత్రం 3% జీఎస్టీ మేకింగ్ ఛార్జీల రూపంలో అదనపు బాదుడికి కూడా సిద్ధం కావాల్సిందే.